నమస్తే రండి. ఇది నూపూర్ మెహందీ హెన్నా పౌడర్ అంటే గోరింటాకు పౌడర్. గోరింటాకు పౌడర్ అనొచ్చు, నూపూర్ మెహందీ హెన్నా పౌడర్ కూడా. హెన్నా పౌడర్ కూడా బాగుంటుందండి. ఇది 50 గ్రామ్స్ అండి. ఇది బెనిఫిట్స్ అనమాట. ఏంటి ప్రతిదీ లాస్ట్లో చెప్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతిదానికి ఒక బెనిఫిట్స్ అన్న ఉంటుంది కదా. అంటే హెయిర్కి గ్రోతింగ్ కోసం మనం ఏ టిప్స్ వాడాలి, ఏది చేయాలి అని ఒక ఉంటుంది కదా. నేనైతే కలర్ అన్ని సజెస్ట్ చేయనండి. ఎందుకంటే కలర్ వల్ల క్యాన్సర్ వస్తుంది, కలర్ వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది, కలర్ వల్ల కళ్ళు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. అంటే హెయిర్ కలర్స్ బ్లాక్ కలర్స్ వేసుకుంటారు కదా, ఇన్స్టెంట్ గ్లో, ఇన్స్టెంట్ బ్లాక్ రావాలని, అలాంటిది అనమాట. ఓకేనండి. ఇప్పుడు టీ పొడి అనమాట 2 స్పూన్లు. నేను వాటర్ 1 స్పూన్ అయినా 1.5 స్పూన్ అయినా మనం మరగబెట్టుకోవచ్చు. అది మరిగిన తర్వాతే ఈ టీ పొడి వేసుకోవాలి. 1.5 స్పూన్ అంటే 1.5 స్పూన్ అనమాట మనము ఇది వేసుకోవాలి టీ పొడి. 2 స్పూన్ అయినా ఓకేనండి. మీకు వాటర్ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు అనమాట మనము కలంజీ అంటానికి, కలంజీ అంటే మన సమోసాలన్నా వేస్తారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎక్కువ సమోసాలోనే వేస్తారు. డైజెషన్ కూడా చాలా బెస్ట్. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి కలంజీ అంటే ఏంటి అని. సమోసాలు వేస్తే బ్లాక్ ఉంటే అవేనండి. మెంతులు అనమాట. ప్రతిదీ అంటే 2 స్పూన్ టీ పొడి వేసాను కదా, అందుకు తగినట్టుగా 1 స్పూన్ అనమాట యాడ్ చేస్తున్నాను నేను. కరివేపాకు క్వాంటిటీ పెంచినా పర్వాలేదు. అలోవెరా కూడా వేస్తారు, నేను వేయలేదు. నేను నైట్ అప్పుడు చేశాను కాదు. ఇది అలోవెరా కొయ్యకూడదని నేను కొయ్యలేదు. ఇది బాగా మరగనీయాలంటే బాయిలింగ్ అవ్వాలి. బాయిలింగ్ అయిన తర్వాత కన్నా చూసుకోవాలి. మీకు వాటర్ చాలకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను వాటర్ వేసాను చూసారా, అలాగనమాట. అంటే నాకు సరే తక్కువ అనిపించింది. బాగా ఇది అనమాట ఎనుపు కడాయి అనమాట. ఇది ఎనుపు కడాయికి అనమాట. ఎనుపు కడాయిలోనే మనం అనమాట హెన్నా పౌడర్ బాగా చేసి ఉంచితే మనకి అది అనమాట ఏ కలర్లో వస్తుంది. మీరు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది కూడా వాష్ చేశానండి. ఇనుప కడాయి అనమాట. ఇనుముతో చేసిన కడాయి. ఇది బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట మన హెయిర్కి గ్రోతింగ్ కూడా చాలా అవసరం ఉంటాయి అనమాట. చాలా గ్రోత్ కూడా చేస్తాయి. మీకు తెలిసి ఉండవు ఇవన్నీ అవసరమైనవి తలకి పెట్టుకుని రెమెడీస్. మీకు నేను చెప్పిన మాటల్లోనే ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ప్లీజ్. ఏం రాంగ్ చెప్పినా కామెంట్ చేయండి. ఏం ఫీల్ అవునండి నేను. కామెంట్ చేయండి ప్లీజ్. బాగా బాయిలింగ్ అవ్వాలన్నమాట. టీ పొడి అనమాట దిగిపోవాలి బాగా. మెంతులు కూడా బాగా బాయిల్ అవ్వాలా. ఇది అనమాట హెన్నా పౌడర్ అనమాట. నూపూర్ కంపెనీలో బ్రాండ్ కంపెనీ అండి. ఇది 100% ష్యూర్ అండి. ఇది 50 గ్రామ్ కదా, నేను 25 గ్రామే వేస్తాను, ఎక్కువ వేయట్లేదు. 25 గ్రామ్ అనమాట వేస్తున్నాను. తక్కింది ఉంచేసుకున్నాను. నాకు హెయిర్ అనమాట పైన కొంచెం వైట్గా ఉంటాయి, తక్కిందని పర్వాలేదు బాగానే ఉంటాయండి అవి. ఇప్పుడు టీ అది వడబోసుకోవాలి మనము. ఇప్పుడు చేసిన మెంతులు, కరివేపాకు, కలంజీ, మళ్ళీ టీ పొడి బాయిల్ చేసింది. ప్రతిదీ ఒక్కొక్క రెమెడీస్ అనమాట. ఒక మెంతులకి ఏంటి బెనిఫిట్స్, కలంజీ వల్ల ఏంటి బెనిఫిట్స్, టీ పొడి వల్ల ఏంటి బెనిఫిట్స్ అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుద్ది అనమాట. చూసారంటే ఇది మొత్తం కలపాలి. మొత్తం కొంచెం కలిపిన తర్వాత మీకు చాలిపోతే వాటర్ యాడ్ చేసుకో, లేదంటే మళ్ళీ సేమ్ రెమెడీ అలాగా మరగబెట్టుకొని చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే వాటర్ యాడ్ చేశానండి. అది కొంచెం డార్క్ కలర్లో బాగా అయిపోయింది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. బాగా కలపాలండి, బాగా కలపాలి. నేను కోకోనట్ ఆయిల్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల అది కుదుర్లకి బాగా పట్టి షైనింగ్ అనమాట తెస్తుంది. కోకోనట్ ఆయిల్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
2-3 డ్రాప్స్ తీసుకోవాలి అంతే, తప్ప ఎక్కువ వద్దు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్గా చెప్పాలనుకుంటున్నానండి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను క్లాసులు నేర్చుకున్న ఆయుర్వేదిక్ క్లాసులు నేర్చుకున్నవన్నీ మీ ముందుకు తెస్తున్నాను. మీరు ఒకవేళ నేర్చుకోవడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు నా త్రూలోనే నేర్చుకుంటారని ఒక చిన్న ఇంట్రెస్ట్ అనమాట. బాగా కలపాలండి ప్లీజ్, కలిపితే సరిపడుతుంది. ఇదేంటంటే మనకి హెయిర్కి మనం చూసారా కలర్స్ వేసుకుంటారు, కలర్స్కి వేసుకోకుండా ఇలాంటివి హన్నా మెహందీ గోరింటాకు ఇవి రాయడం వల్ల మనకి ఏంటంటే తలకి ప్రాబ్లం ఉండదు. కలర్ వల్ల క్యాన్సర్ వస్తుందండి, కలర్ వల్ల పిగ్మెంట్ వస్తుంది, కలర్ వల్ల ఇవే మళ్ళా కళ్ళు కూడా కనిపించట్లేదు చాలా మందికి. ఆ కలర్ వల్ల బ్లాక్ అనమాట దిగిపోతుంది కొంతమందికి. అంటే ప్రతి ఒక్కరికి వేరే వేరే సిమ్టమ్స్లో కనిపిస్తుంది వాళ్ళ కలర్స్ వేసుకోవడం వల్ల. హెన్నా పౌడర్ గోరింటాకు అనమాట హోమ్ రెమెడీ కాబట్టి బెస్ట్ అండి, చాలా బెస్ట్. మొత్తం అనమాట కలిపి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇది పక్కా సజెస్ట్ చేసుకోండి, వీక్లీ 1 టైం అప్లై చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ హెయిర్ అనమాట ప్రాబ్లం ఉండదు, తలనొప్పి ఉండదు. తలకి చల్లదనం ఇస్తుంది అనమాట ఇది హెన్నా పౌడర్, గోరింటాకు పౌడర్. ఇది ఓవర్ నైట్ అనమాట, నేను ఈవినింగ్ చేశాను. ఓవర్ నైట్ అనమాట ఇది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది చూసారా అంచులలో బ్లాక్ కలర్ వచ్చిన బ్లాక్ కలర్ మొత్తం కలపాలి. అది ఇనుములో ఉన్న దాని క్వాలిటీ అనమాట లాగుతుంది అనుకోండి. ఇనుము బాణీలలోనే మనము ఈ హెన్నా పౌడర్ అనమాట కలపాలని నేను చెప్తున్నాను. బాగా కలపాలండి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే బెనిఫిట్స్ చెప్తున్నాను. మనకి ఇది తలకు పట్టుకోవడం వల్ల మెంతుల వల్ల సిల్కీ అండ్ డ్రైనెస్ వస్తుంది, డాండ్రఫ్ అండి దూరం అవుతుందండి. కరివేపాకు వల్ల మనం చిగుల్లో పగులుతాయి చూసారా, 2 మొఖాలు అవుతాయి లాస్ట్లో ఎగ్జాక్ట్లో, అదనమాట అవకుండా కాపాడుతుంది. కలంజీ వల్ల ఏంటి అవుతుంది, ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కలంజీ ఏంటంటే రూట్స్ని స్ట్రాంగ్ చేస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ని అనమాట స్ట్రాంగ్ చేస్తాయి. మెంతులు కూడా చేస్తాయి, కానీ కలంజీ ఇంకా బెస్ట్ అండి. అది దొరకపోతే ఆన్లైన్లో చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే టీ పొడి అనమాట. ఈ కలర్ని మనకి ఈ డైరెక్ట్ వాటర్లో కలిపితే మనకు ఆ కలర్ రాదు, టీ పొడి అనమాట కలిపాను. టీ పొడి కూడా బెనిఫిట్ ఉంటాయండి. ఈ మెంతులు, కలంజీ, కరివేపాకు చాలా చాలా బెస్ట్ బెనిఫిట్స్ అనమాట. ఇవి మరగబెట్టుకొని మీరు అప్లై చేసుకోవాలి. లేదంటే బీట్రూట్ కూడా కొంతమంది అప్లై చేస్తారు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బీట్రూట్ కూడా వేస్తారు కొంతమంది, పేస్ట్ చేసి బీట్రూట్ వాటర్ వేస్తారనమాట, అది మీరు వేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు, తలకి చల్లదనమాట. అంటే కళ్ళు మంటలు ఒకటి ఉంటాయి కదండి, అది చల్లగా ఉంటుంది. ప్రతిదీ రూట్స్కి వేసుకోవాలి. అంటే మన రూట్లు ఉంటాయి కదా, మన చెట్టుకి వేలు ఉంటాయి కదా, అలాగనమాట మనకు తలకు కూడా వేలులాగా ఉంటాయి, అనికి అప్లై చేయాలి. పైన పొరన వేసుకోకూడదు. నాకు చూసారు పైన భాగంలో వైట్ ఉంటుంది, తక్కిందైనా బాగానే ఉంటుంది అది. ప్రతిది అనమాట బాగా అప్లై చేసుకొని ఇది వేసుకోవడం వల్ల మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. మీరు ఒక వీక్లీ 1 టైమ్స్ అప్లై చేయండి, మీకే రిజల్ట్ తెలుసు. హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ గ్రోత్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ హెయిర్ తెగదు, రాలదు. ఫోర్త్ ఆప్షన్ హెయిర్లో షైనింగ్ అనమాట వస్తుందండి. ఇందులో పెరుగు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ 2 ఎందుకు యాడ్ చేయలేదంటే నాకు జలుబు చేస్తుందని నేను యాడ్ చేయలేదు. మీరు యాడ్ చేసుకోవచ్చు. పెరుగు కూడా యాడ్ చేయడం వల్ల సిల్కీగా హెయిర్ ఉంటుందండి. కాబట్టి ప్రతి రూట్స్కి అనమాట అప్లై చేయాలి. ఇది రూట్గా అప్లై చేయాలి, కిందకి అప్లై చేయాలి, పైన పెట్టుకోకూడదు. చూసారా నేను ఎలా మసాజ్ చేసుకోవాలి. ప్రతిదీ మసాజ్ అనేది మనకు తలకైనా ఫేస్కైనా మసాజ్ ఉండడం వల్ల కూడా మనకు బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. నేనైతే 2 అవర్స్ పెట్టుకోవాలి. 2 అవర్స్లోన 2 అవర్స్ టు 3 అవర్స్ మీ ఇష్టం అండి. 2-3 అవర్స్ పెట్టుకోవచ్చు. తల వాష్ చేసిన తర్వాత షాంపూ అప్లై చేయకూడదండి. తర్వాత ఇలా వదిలేయాలి. నైట్ వెంటనే ఎండిపోయిన తర్వాత ఆయిల్ అనమాట అప్లై చేసుకోవాలండి. చూడండి ప్లీజ్, ఇలాగనమాట గట్టి కట్టుకొని ఒక 2-3 అవర్స్ ఉంచుకోవాలి. థ్యాంక్ యూ అండి వాచింగ్.